వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర ఇంట్లో మెహందీ ఫంక్షన్ కంప్లీట్ అవ్వడంతో రుద్ర అలా ఇంకా లాన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి వీరు తన రౌడీలకి కాల్ చేస్తాడు. రే, స్టోర్ రూమ్లో ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథానికి సంబంధించిన పిఏ ఉన్నాడు. వాణ్ణి ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తగా బ్యాక్ డోర్ నుండి తీసుకొని వెళ్ళిపోండి, అర్థమైందా? ఎవ్వరికి తెలియకుండా చూసుకోండి అని చెప్పి ఇంకా అలా పంపించేస్తాడనమాట. అప్పుడే కరెక్ట్గా రుద్రకి ఏదో సౌండ్ రావడంతో ఆ స్టోర్ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక బాక్స్లో రోపు, పెద్ద తాడు అండ్ చెప్పులు దొరుకుతాయి. అంటే చెప్పులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో వచ్చారు అనే విషయం అయితే అర్థమవుతుందనమాట రుద్రాకి. ఈ విషయాన్ని అందరి ముందు ఎలా అయినా చెప్పాలి అని చెప్పి రుద్ర ఆ రోప్ అండ్ చెప్పుల్ని తీసుకొని హాల్లోకి వస్తారు. పెదనాన్న, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఇంటికి ఎవరో ఒక అపరిచితుడు వచ్చాడు. మన ఇంట్లోకి అపరిచితుడు ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే నేను స్టోర్ రూమ్ వైపు వెళ్తే అక్కడ ఎవరో మనిషిని కట్టేసినట్టు ఈ తాడు అండ్ ఈ చెప్పులు దొరికాయి అని అనేసరికి వీరు అచ్చా, వెధవలు తీసుకెళ్లేటప్పుడు ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు. అయినా రుద్ర ఎందుకు అక్కడికి వెళ్ళాడు అని చాలా ఇరిటేటింగ్గా ఎక్కడ తన గురించి నిజం తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటాడు వీరు. ఈ క్రైమ్లో పార్ట్నర్సే కాబట్టి ఇంకా వీరుతో పాటు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇషికా కూడా. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా గంగ వీరు పడుతున్న టెన్షన్ని గమనించి, వీరు అన్నయ్య, నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది, ఖచ్చితంగా అది నువ్వే చేసుంటావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. సార్, ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా సార్, ఎవరింటికి వచ్చారో, ఎవరి కోసం వచ్చారో అర్థమవుతుంది కదా సార్ అనేసరికి ఇంకా అలా సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్లోకి తీసుకుంటాడనమాట. వెంటనే రుద్ర తీసుకొని చూస్తూ ఉంటే ఫస్ట్ ఆయన గేట్ ఓపెన్ చేసుకొని రావడం, ఓపెన్ చేసుకొని వచ్చిన తర్వాత జయ అండ్ ఇషికాతో మాట్లాడడం, దాని తర్వాత చెట్టు వెనకాలంటే అక్కడ ఒక చెట్టు కవర్ అయిపోతుంది కాబట్టి వీరు ఫేస్ అయితే క్లియర్గా కనబడదు. సో ఇంకా అలా వీరు ఏమో టెన్షన్ పడుతూ, అమ్మయ్య నా ఫేస్ కనబడలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అక్కడ అతని కళ్ళు తిరిగి కింద పడిపోయేసరికి గ్లిచ్ వచ్చి ఇంకా మొత్తం సీసీటీవీ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఇక్కడ వరకే కనబడింది. అంటే అతను వచ్చింది ఎవరి కోసం? ఒకవేళ తన కోసమా, ఈ ఇషికా కోసమా? ఇషిక, అతనితో లాస్ట్ మాట్లాడింది మీరే, చెప్పు ఎందుకు వచ్చారు అతను అని అడుగుతాడనమాట. వెంటనే రుద్ర అయితే ఇంకా ఇషిక ఏమో అంటే అతను ఎందుకు వచ్చాడంటే ఏదో అడ్రస్ తెలియక వచ్చాడంట అని అంటుంది. ఇషిక, ఏంటి అడ్రస్ తెలియకొచ్చాడా? ఏంటి ఇషిక, అడ్రస్ తెలియకుండా వస్తే నీతో అంత కోపంగా ఎందుకు మాట్లాడతాడు అని అడుగుతుంది గంగా. బా, ఏదో ఒకటి చెప్దామంటే ఏం నాకు అర్థం కాదని చెప్పి చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది ఇషిక. వెంటనే అంటే అతను ఎవరో అతనికి అప్పు ఇచ్చారంట, అప్పు ఇచ్చాడంట. ఆ అప్పు ఎంతకి తిరిగి ఇవ్వటం లేదంట. అందుకే అతను చాలా కోపంగా ఆ వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడేమో అని వచ్చాడు. అయ్యో, మీరు అడుగుతున్నది ఎవరు గురించో మాకు తెలీదు, మీరు మా కోపం, మీరు పొరపాటుని ఇక్కడికి వచ్చారని చెప్పి నేను అతన్ని కన్విన్స్ చేసి పంపించేశాను, అతను వెళ్ళిపోయాడు అంతే అని అంటుంది. ఇంకా ఇషిక అయితే సూర్య వెంటనే, అయినా ఇషిక ఏదైనా ఉంటే చెప్తుంది కదా, చెప్పలేదు అన్నా తను నిజమే చెప్తుందని అర్థం. ఇంకా ఇషికాని ఇలా మీరు దొంగలా బిహేవ్ చేస్తుంటే నాకు నచ్చటం లేదని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు సూర్య. అది కాదని గంగాని రేపు గంగా చెప్తున్నారు కదా, ఇషిక చెప్పింది కదా, ఇషికాని బిలీవ్ చేద్దాం అని అంటారు. ఇంక వెంటనే ఏం మాట్లాడకుండా పాపం సైలెంట్ అయిపోతుందనమాట తనైతే. సో ఇంకా అలా సైలెంట్గా అయిపోయేసరికి అందరూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా గంగా ఏమో రుద్ర దగ్గరికి వచ్చి, సార్, ఇషిక కావాలని అబద్ధం చెప్తుంది సార్, అతను ఎవరో సార్, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది సార్ అని చెప్పి అనేసరికి, ఎవరో ఏంటి, అతను స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారి పిఏ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుంది గంగా. సార్, అవునా, ఈ విషయం మీకు తెలిసి అక్కడ ఎందుకు చెప్పలేదు సార్ అని అంటారు. నాకు తెలిసిన విషయం అక్కడ చెప్తే వాళ్ళు నన్ను ఇంకా జాగ్రత్త పడతారు. నాకు ఒక విషయం అర్థమైంది. అది ఏంటి అంటే, వీరు కావాలనే ఆయన్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచిపెట్టాడు. విశ్వనాథం గారి కన్న కూతురు ఎవరో ఆయనకి చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసి ఉంటుంది, కాబట్టి ఆ నిజాన్ని మనకి తెలియకూడదనే
ఇదంతా చేసి దాచి పెడుతున్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు నాకు నిజం తెలుసు, అతన్ని ఎందుకు మీరు పంపించేశారని అడిగితే జాగ్రత్త పడి ప్లేస్ మారుస్తాడు. వీరు ఖచ్చితంగా అతన్ని కలవడానికి రేపు బయలుదేరుతాడు. అప్పుడు నేను వెళ్ళి అసలు నిజాలేంటో తెలుసుకుంటాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు. మీరు ఇంత ఆలోచించి ఈ విషయాన్ని దాచిపెట్టారా సార్ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగ. ఖచ్చితంగా ఇవాళకి నిజం తెలిసిపోతుంది, నిజం తెలుస్తుంది కాబట్టి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇంకా అలా గంగ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ ఇంకా అలా బాక్సింగ్ అకాడమీకి ప్రాక్టీస్ కోసం వెళ్ళేసరికి అప్పటికే జయ వచ్చి ఉంటుంది. ఇంకా జయ గంగని అవమానిస్తూ ఉంటే అప్పుడే విశ్వనాథ్ ఇదంతా చూస్తూ ఉంటారు. చూసి జయ కావాలనే గంగని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా తన బుద్ధిని మానుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా అయినా జయకి బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి వెంటనే జయ, గంగ కమ్ హియర్ అని చెప్పి ఇద్దరిని పిలుస్తారు. ఇంకా గంగా జయ ఇద్దరు వచ్చేసరికి వెంటనే చూస్తూ ఉంటాడనమాట విశ్వనాథం. ఇప్పుడు మీ ఇద్దరు నా దగ్గర స్టూడెంట్స్గా ఉన్నారు. గంగా ట్రైన్డ్ బట్ జయ న్యూ. కాబట్టి నేను మీ ఇద్దరికి ఒక పోటీ పెట్టాలి అనుకుంటున్నాను. ఎవరైతే ఫాస్ట్గా ఇదిగో ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తం 100 రౌండ్స్ వేసి వస్తారో వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉంటారనమాట. వెంటనే అయితే మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఇంకా అలా జయ ఇప్పుడు ఈ ఓల్డ్ బాక్సర్తో నేను గ్రేట్ అని ఖచ్చితంగా అనిపించుకుంటానని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే కరెక్ట్గా ఇంకా గంగ అండ్ జయ ఇద్దరు కలిసి అలా స్పీడ్గా పరిగెడుతూ వెళ్ళేసరికి ఇంకా గంగే 100 రౌండ్స్ని కంప్లీట్ చేయడానికి ముందుగా వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా జయ ఏమో చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలనుకున్న గంగే ఆ కాంపిటీషన్లో విన్ అయ్యేసరికి ఇంకా వెంటనే గంగ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. ఇంకా ఒంటరిగా కూర్చున్న జయ దగ్గరికి వచ్చి, ఏంటి అలా చూస్తున్నావు జయ? తను ఎంత మంచిదో నేను నీకు ఆల్రెడీ చెప్పాను. కానీ నువ్వు ఎందుకు తన విషయంలో ఇంతలా నర్వస్గా ఉన్నావు? ఎందుకు ఇంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావు? తను చాలా మంచిదని చెప్పినా, తన చూసి నేర్చుకోవాలి తప్ప తను అవమానించకూడదని చెప్పినా నువ్వు తన్ని అవమానిస్తూనే ఉన్నావు. ఆ విషయం నాకు అర్థమైంది. ఇలా చేయడం కరెక్ట్ కాదని నీకు తెలీదా అని అంటారు. వెంటనే ఇంకా అలా తలదించుకుంటుంది జయ. అది కాదు నాన్నగారు. షటప్, ఇంక నువ్వేమీ మాట్లాడద్దు. మాట్లాడాలని కూడా నేను అనుకోవటం లేదు. చూడు, నేను చెప్పేది ఒకటే. అది ఏంటంటే గంగని నువ్వు ఎప్పుడైతే ప్రేమగా గంగని నీ ఓన్ సిస్టర్లా చూసుకుంటావో అప్పుడే నువ్వు బాక్సింగ్లో కూడా గెలవగలవు, లేకపోతే బాక్సింగ్లో కూడా గెలవలేవు అని చాలా స్ట్రాంగ్గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి ఈ ఓల్డ్ బాక్సర్ నన్ను ఇంతలా లాక్ చేసేసాడు అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది జయ. ఇది ఇలా ఉండగా వీరు ఇంకా అలా వాడి దగ్గరికి వెళ్ళాలి, ఆ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాలి నేనని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా అలా బయలుదేరుతాడనమాట. అప్పుడే కరెక్ట్గా రుద్ర అయితే ఫాలో అవుతూ ఉంటాడు వీరుని. ఇప్పుడు తెలుస్తుంది ఎక్కడ దాచిపెట్టాడో అని చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు, ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా వీరు ఏమో ప్లేస్కి వెళ్ళి, రేయ్ నీకెంత డబ్బు కావాలో ఇచ్చాను, ఇప్పుడు కూడా నీకు డబ్బులు ఇస్తాను, ఇంకొకసారి ఇంటికొచ్చి బెదిరించావో అని అంటారు. సార్, నేను బెదిరించింది కేవలం ఒక్క విషయం గురించి మాత్రమే. నా భార్యకి హెల్త్ బాగాలేదు, అందుకే తన్ని ఎలా అయినా కాపాడుకోవాలని మాత్రమే నేను ఇలా చేశాను తప్ప ఇంక దేనికి కాదు అని అనేసరికి ఇంక వెంటనే నీకు డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ నాకెందుకో కాస్త డౌట్గా ఉంది. 5 లక్షలకే నువ్వు ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నా నిజాన్ని చెప్పాలి అనుకున్నావు కదా? ఒకవేళ నేను నీకు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా మనిషికి ఆశ చావదు కాబట్టి వచ్చి మళ్ళీ ఖచ్చితంగా ఎలా అయినా నన్ను బెదిరిస్తావు. నువ్వు పైకి పోతే అప్పుడు నన్ను బెదిరించేవాళ్ళు
ఎవ్వరు ఉండరు అని గంతిస్తాడు వీరు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్‌లో అయితే ఉండిపోతారనమాట. వెంటనే ఇదేంటి ఇలా జరిగితే ఇంకా నేను నేను లేదు సార్, సార్ నేను ఎప్పటికీ నేను మిమ్మల్ని అడగను సార్. నన్ను నన్ను వదిలేయండి సార్. నన్ను క్షమించండి సార్ అని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటే ఇంక గంతిస్తాడనమాట వీరు. లేదు ఖచ్చితంగా నేను చంపేయాల్సిందే అని గంతీసే లోపు అక్కడికి ఒక మాస్క్ పెట్టుకొని ఒకరొస్తారు. ఎవరో కాదు ఇంకా అలా రుద్ర. రుద్ర వచ్చి అలా ఒక్కొక్క రౌడీని ఫినిష్ చేస్తూ ఉంటాడు. ఫినిష్ చేసి అలా ఒక్కొక్కరిని కొట్టి ఓన్లీ వీరు మాత్రమే మిగిలేలా చేస్తాడు. ఇంకా వీరు మాత్రమే అక్కడ ఉంటాడు. వెంటనే వీరుని వెనకాల నుండి కవర్ చుట్టేసి ఫేస్ అంతా వీరుని టప్పా గోడకి గుద్దిస్తాడనమాట రుద్ర. ఒక్కసారిగా వీరు ఎవరు ఎవరు అని అంటున్నా సరే వీరు చెయ్యి గట్టిగా వెనకాల నుండి మెలిపెట్టి ఇంకా బాగా కొడతాడనమాట రుద్ర. కొట్టి చూడు ఆయనకెవరు లేరనుకున్నావా, అన్యాయాన్ని సాధించాలనుకుంటున్నావా, న్యాయాన్ని చంపేయాలనుకుంటున్నావా, అలా ఎప్పటికీ జరగదు అని చాలా గట్టిగా చెప్పి ఇంకా అలాగే ఉంచేసి అక్కడి నుండి అయితే ఆయన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. వెంటనే రుద్ర ఇంకా వీరు తన మొత్తం తీసుకొని చూసేసరికి, మొత్తం కవర్ అంతా తీసుకొని చూసేసరికి అక్కడ ఎవరో కనిపించరు. ఖచ్చితంగా ఈ వాయిస్ వింటుంటేనే అర్థమైంది రుద్రబావకి అన్ని నిజాలు తెలిసిపోయాయా అని చెప్పి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతాడు వీరు. ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి హాస్పిటల్కి అయితే వెళ్తాడు. సో అలా ఎంతో హ్యాపీగా రుద్ర అయితే ఆయన బయటికి తీసుకొచ్చి, సార్ మీకు ఒక నిజం తెలుసని నాకు తెలుసు. విశ్వనాథం గారి కన్న కూతురు ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను తన్ని కాపాడుతానని చెప్పి గట్టిగా చెప్పేసరికి, సార్ విశ్వనాథం గారి కూతురు ఎవరో కాదు సార్, మీ 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 వైఫ్ గంగే అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు రుద్ర. రుద్ర అతిపెద్ద నిజాన్ని తెలుసుకొని అలా పాపం అక్కడి నుండి అయితే బయలుదేరుతాడు. ఇంకా అలా చూస్తూ అంటే ఇది నిజమా, గంగ పాపం ఇంత చిన్నప్పటి కష్టపడుతూ విశ్వనాథం గారి కూతురు గంగ అని చెప్పి ఆ జాతకాన్ని అదంతా ఇంకా గుర్తు చేసుకుంటాడనమాట. అమ్మాయికి చదువు ఉండదు కానీ క్రీడా రంగాల్లో రాణిస్తుంది, తను ఎక్కడున్నా అక్కడ నవ్వులు హ్యాపీనెస్సే ఉంటుంది అని చెప్పి ఇంకా చెప్పిన డైలాగ్స్ అన్నీ రుద్ర గుర్తు చేసుకొని అంటే ఈ విషయంలో నేను గంగని ఎక్కువగా మాట్లాడకూడదు, గంగకి ఈ విషయం చెప్పకూడదు, తను బాక్సింగ్ ఛాంపియన్ అయిన తర్వాత మాత్రమే ఈ నిజాన్ని చెప్పాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ నిజాన్ని తన మనసులోనే దాచి పెట్టేసుకుంటాడు రుద్ర. ఇంకా అలా గంగ ఏమో ఎలా అయినా శకుంతల మాటలు తనకి ఎంత అలసటగా అనిపించినా, తను ఎంత రిలాక్స్ అవ్వాలనుకున్నా శకుంతల పదే తనన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా అలా కోపంగా కసిగా బాక్సర్ అవ్వాలని, ఛాంపియన్ అవ్వాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. వెంటనే గంగా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.